Q9 న్యూస్ కు స్వాగతం. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కాలనీ అభివృద్ధి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా 32వ వారం రోడ్డు నెంబర్ 8లో ఉన్న పట్టణ ప్రకృతి వనంలో శ్రమదానం చేశారు. ప్రకృతి వనంలో ఉన్న పిచ్చి మొక్కలను చెత్తాచెదారాన్ని తొలగించారు. రాలిన ఆకులను వ్యర్థాలను కుప్పగా పోసి నిప్పట్టించారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు స్థానికులు కలిసి దాదాపు 2 గంటల పాటు శ్రమించి ప్రకృతి వనాన్ని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు గోసుకొండ అశోక్ మాట్లాడుతూ కాలనీలో 3 ప్రకృతి వనాలు ఉన్నాయని వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని తెలిపారు. ప్రకృతి వనంలో ఉన్న చెట్లకు మొక్కలకు నీళ్లు పోయడానికి సిబ్బందిని నియమించాలని పురపాలక అధికారులను కోరామని తెలిపారు. కాలనీ అధ్యక్షులు గోసుకొండ అశోక్, ప్రధాన కార్యదర్శి బి కమలాకర్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, సుంకే శ్రీనివాస్, కార్యదర్శులు కొంతం రాజు, రాజ్ కుమార్, ఎల్ సాయన్న, సదమస్తుల గణపతి, రాజన్న, ఎల్టీ కుమార్, ఎర్రభూమయ్య, ఎస్ఆర్ఎస్సి డిఈ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఏరియా తీసుకొని మేము శుభ్రం చేయడం జరుగుతున్నది. కాబట్టి మా కాలనీ అందరం ఇదే విధంగా సమైక్యంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో చేపట్టి మా కాలనీ అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ఈ ఆదివారం రోజు పట్టణంలోని మన కాలనీలోని రోడ్ నెంబర్ 8లో ఉన్న పట్టణ ప్రకృతి వనంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించాము. ప్రకృతి వనం అంటే గార్డెన్లో ఉన్న చెత్తా చెదారంతా తొలగించాము. అక్కడంతా ఊడ్చేసి శుభ్రం చేశాము. తర్వాత ఎండిపోయిన మొక్కలను, ఆడిపోయిన ఆకులను అన్నీ ఒకదార వేసి ఉప్పు పెట్టడం జరిగింది. లోపలంతా శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా గార్డెన్లో చెట్ల మొక్కలకు గత కొన్ని రోజులుగా నీళ్లు పోయడం లేదన్న విషయాన్ని మేము గ్రహించి వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తేవడం జరిగింది. వాళ్ళు రేపు ప్రత్యేకంగా ఒక సిబ్బందిని ఒకరిని నియమించి మా కాలనీలో ఉన్న 3 గార్డెన్లలో చెట్ల మొక్కలకు నీళ్లు పోసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు మాకు. అదేవిధంగా రెగ్యులర్గా గార్డెన్లను నీట్గా మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా కాలనీని పరిశుభ్రంగా ఉంచడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, కాలనీవాసులకు, అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.